అప్పుడు గేమ్స్ మేమే ముందుండేవాళ్ళం. ఇక సాఫ్ట్ బాల్ అండ్ ఖోఖో, వాలీబాల్ కూడా రన్నర్స్ అప్ లేదా విన్నర్స్ ఉండేవాడు. చాలా సంతోషం. ప్రతి మేము బిగ్ బాస్ అయితే 30 మంది వెళ్ళాడు, 30 గంట కూడా వెళ్ళాడు. సిస్టర్ దైవాజనం రంగారావు నా క్లాస్ బెంచ్ పెట్టుకోవడం రంగారావు. ఇక అట్లా ఉంది. ఈ వాతావరణం చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఈ విధానం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తే సంతోషపడతాం. మా వంతు కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తిస్తాం, అందుబాటులో ఉంటాం, అందుబాటు ఇస్తాం. థ్యాంక్ యూ. మరొకసారి మీ అందరికీ మీరు సహాయం చేస్తామని హామీ ఇస్తూ పీటీ మాస్టర్ గారు, పద్మనాభరావు గారు ఎక్కడున్నా సరే డయాస్ రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్, ఎక్కడున్నా సరే రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి చూడాలని మా అందరికి. ఇందాక నుంచి నేను చూసాం, ఎక్కడా కనిపించలేదు. వచ్చారన్నారు. పద్మనాభరావు గారు ఎక్కడున్నారు? అనే రామకృష్ణ నృత్య చేస్తుడు అనే రామకృష్ణ గారు ఇక్కడ పల్లెటూరులో స్కూల్ పెట్టి ఆయన విద్యాదానం చేశారు. చాలా గొప్ప ఇది. విద్యాదానం అంటే సామాన్యం కాదు. ఎంతమందో విద్యార్థులు దీనికి పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చదువుకి. అందరినీ అప్పుడు చదువుకున్న వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా మైమర్చిపోయి సంతోషంగా ఉంది. నోట మాట్లాడట్లేదు. ఈ ఇదిని తలపెట్టి ఇంత గొప్పగా చేసిన అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. వీడు చాలా కష్టపడి నేను కృషి చేసి చాలా ఇదిగా చేశారు, చాలా గొప్పగా చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పట్లో మా రెబ్బా సత్యనారాయణ గారని హెడ్ మాస్టర్ ఉండేవారు. ఆయన చాలా టీచర్స్ కానీ విద్యార్థులు కానీ బాగా పైకి తీసుకొచ్చారు. మరేమో మేము చిన్నప్పుడంతా ఈ స్టేజ్ మీదే భరతనాట్యం అవి వేసేవాళ్ళం. అవన్నీ తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంది. 74లో మేము మా బ్యాచ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ వేదిక మీదకు రావాల్సిందిగా 74 బ్యాచ్ కృష్ణా జిల్లా వ్యాయామ అధ్యాపక సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. మరి బెస్ట్ లెక్చర్ అవార్డు కూడా తీసుకున్నాను. మరి ఆ రోజుల్లో స్టడీస్లో కానీ మరి గేమ్స్లో కానీ మా జిల్లాలో గొల్లపల్లి హై స్కూలే ఫస్ట్. నేను చదువుకునే రోజుల్లో గొల్లపల్లి హై స్కూలే మా జిల్లాలో ఫస్ట్. ఇక్కడ గ్రేట్ లీడర్ మన పొట్లూరు సచిన్ గారు మా క్లాస్మేటే. అట్లాగే మరి నిర్వహించినటువంటి మాస్టారు మాకెంతో కృషి చేసి చక్కటి మరి హెడ్ మాస్టర్ కూడా మేము భయపడే వాళ్ళం కాదు. కానీ మరి దేవానందరావు గారు వస్తుంటే మేమంతా పరారనమాట క్లాసుల్లో. ఈ 10th క్లాస్లో ఉన్నా సరే మరి ఆయన 6-7 వరకు వచ్చేవారు. అయినా కానీ 10th క్లాస్లో కూడా మేము ఆయనకి ఎంతో గౌరవం ఇచ్చి మరి ఆయన నడిపినటువంటి బాటలోనే మా విద్యార్థులందరినీ మేము కూడా అదే డిసిప్లిన్లో పెట్టి ఒక రకమైనటువంటి ఒక 40-50 మందిని నేషనల్ ప్లేయర్స్గా పంపించాం మేము. ఆ తర్వాత ఒక 10-12 మంది పీఈటీస్ అయ్యారు మా జిల్లా మొత్తం మీద. మరి ఇప్పుడు నేను కాకా నాగరత్నం గారి ఊరైన ఆకునూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మరి మా ఫ్రెండ్స్ అందరినీ ఇట్లా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు కూడా మరి ఈ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నేను 6వ తరగతి 7వ తరగతి చదివేటప్పుడు మా దేవానందరావు మాస్టర్ కృషి వల్ల నేను ఇక్కడ 7వ తరగతిలో బెస్ట్ ఒక ప్రైజ్ ఇక్కడ ట్రస్ట్ బోర్డు ఉంది, అన్నే రామకృష్ణయ్య ట్రస్ట్ బోర్డులో ఒక ప్రైజ్ కూడా మెరిట్ స్కాలర్షిప్ కూడా తీసుకున్నానని సభాముఖంగా ఆ దేవానందరావు గారికి పాదాలు తెలియజేస్తూ నేను మా నాన్నగారు ఈ స్కూల్లో సోషల్ మాస్టర్ గారు వర్క్ చేశారు. ఆయన పేరు కోట గోపాలకృష్ణమూర్తి గారు. నా 73-74 సంవత్సరం బ్యాచ్. కరెక్ట్గా చెప్పాలంటే ఆడుకునేవాళ్ళం చదువుకునే కంటే ఎక్కువగా. బాగా ఆటలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళం. మధ్య మధ్యలో ఎక్కువ క్లాసులో ఖాళీ దొరుకుతా ఎక్కువ పడిపోదామా అన్నట్టు చూసేవాళ్ళం. వాళ్ళ లెక్కల మాస్టర్ గారు మాకు చాలా భయం. ఆయన వాటర్లో టిఫిన్ చేస్తూ ఉండేవారు. ఆయన కంటే 5 నిమిషాలు ఆలస్యంగా వస్తే గొడవకుర్చి వేయించేవారు. ఇదే స్ఫూర్తిగా తీసుకుని ఏమైనా సరే ఒక మంచి స్కూల్ పెట్టాలి అనే ఆశయంతో
విజయవాడ కృష్ణాంగలో ఒక మంచి స్కూల్ స్టార్ట్ చేసాం. దాని పేరు విశ్వజ్యోతి పబ్లిక్ స్కూల్. 22 సంవత్సరాలు అయింది దాన్ని స్టార్ట్ చేసి. ఎప్పుడు ఇక్కడ ఈ టీచర్స్నే తలుచుకుంటూ దాన్ని అలా ఏదో చేయాలన్నా చెల్లాలన్నా ఏదైనా ఆలోచించి చెప్పాలన్నా మా మాస్టర్లు ఎలా చేశారు, ఇక్కడ మనకి ఎలా చెప్పారు, ఆ మెమరీస్తోనే స్కూల్ రన్ చేస్తున్నాము. ఇక్కడ మీరు నిజంగా ఇలా ఆర్గనైజ్ చేయడం, మా స్కూల్కి వచ్చారు. నేను ఆ రోజు లేకపోయాను, చాలా బాధపడ్డాను. అయ్యో వచ్చి వెళ్ళిపోయారని వాళ్ళకి సారీ చెప్తున్నాను. నేను ఎవరిని చూడ కూడా లేకపోయాను నేను. అందుకనే ఈరోజు ఎవరైనా సరే ఇక్కడికి రావాలి, ఒకసారి అందరినీ కలవాలి. నేను చాలా మందిని కలిసాను ఈరోజు, కనీసం 15 మంది మా బ్యాచ్ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఎంత దూరంలో ఉన్నా కూడా మేము పూర్వ విద్యార్థులుగా, ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులుగా గుర్తించి మాకు చాలా మంది ద్వారా తెలియజేశారు. ఫోన్ ద్వారా కొంతమంది కలిసి కూడా తెలియజేశారు. నేను ఇదే స్కూల్లో 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివానండి. నేను చదివినప్పుడు రాజస్థాన్ గారు కూకట్పల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఫిజికల్ డైరెక్టర్స్గా పనిచేస్తున్నాను. నేను ఎంపీఈడి చేసి అదే కాలేజ్లో పనిచేస్తున్నారు. మా సీనియర్ ఇక్కడ జయలక్ష్మి గారు డిఎల్ఆర్ఎల్లో పనిచేస్తుంటారు. మేమిద్దరం చాలా పోటాపోటీలుగా ఆడి, ఆ రోజుల్లో స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాలంటే చాలా బాధగా ఉండేది, వెళ్ళాలని అనిపించేది కాదు. ఎప్పుడు గ్రౌండ్లోనే పడి కొట్టుకునేవాళ్ళం. చివరికి నేను అదే ఫీల్డ్లో సెటిల్ అవ్వడం జరిగింది. మాకు ఒక బాబు ఒక పాప. యూనిఫామ్స్ అయిపోవచ్చింది. మా పేరెంట్స్ ఈ ఊరు, ఎందుకంటే మా మదర్కి ఈ ఊరండి. ముఖ్యంగా నేను మా అమ్మమ్మ గారి ఊరిలో ఉండి చదువుకుంటాంతో నాకు గోగినేని వారన్నా పొట్టూరు వారన్నా చాలా అభిమానం. వాళ్ళు మేనమాలు, వీళ్ళు బాబాయిలు అని చెప్పుకుంటాను ఎక్కడ కనిపించింది. కానీ తెలుసని వారు కూడా మా అమ్మమ్మ ఇంటి వారు. ఆ విధంగా మనం ఇక్కడ చదువుకుని, ఈ స్కూల్లో చదువుకుని ఇంత అభివృద్ధిలోకి వచ్చాం కాబట్టి ఈ అన్నయ్య రామకృష్ణ గారిని మురారమ్మ అమ్మ అని చెప్పేవారు మా అమ్మమ్మ గారు ఎప్పుడు. వాళ్ళిద్దరిని మనం ఎప్పటికీ మర్చిపోకుండా ఈ స్కూల్లో చదువుకునే పేద విద్యార్థులకి ఎంతో కొంత సహాయం, చాలా కష్టపడి నిన్న డే అంతా ప్రయాణం చేసి అందరినీ కలవాలని రంగారావు వెంటనే ఫోన్ చేసి, అక్క ఇంకా పేద విద్యార్థులు పూర్వ విద్యార్థులు పెడుతున్నాం మేము, తప్పకుండా రావాలని చెప్పాడు. అట్లా బయలుదేరి రావడం జరిగింది. అందరికీ ఈ సభను ఇలా కండక్ట్ చేసినందుకు అందరికీ కూడా ఈరోజు మేము ఎంతో ఉన్నత స్థితిలో ఉండటానికి సహాయం చేసిన మాస్టర్ స్టేజ్ మీదకి రావాలని ఎంతో కోరుకుంటున్నాము. ఆ మాస్టర్ ఇచ్చిన డిసిప్లిన్తో, ఇన్స్పిరేషన్తో ఇప్పుడు నేను సింగేజ్లో స్టూడెంట్స్ 9,000 మంది స్టూడెంట్స్ బయటకు వెళ్ళారు. నేను స్టూడెంట్స్లో వర్క్ చేస్తున్నాను. ఆ డిసిప్లిన్ ఇప్పుడు నేను కూడా అక్కడ మెయింటైన్ చేయడానికి నాకు ఎంతో సహకారం అందిస్తుంది అన్నమాట. మేడం మీరు ఇంత డిసిప్లిన్గా ఉంటారేంటి అని అంటే మరి మేము వాళ్ళందరూ తీసుకో. మీకు ముగ్గురు వచ్చి క్యాసెట్స్ ఇక్కడ బుక్స్ ఉన్నాయి, అవి మహిళా ప్రతినిధులకి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. మనకి సమయం చాలా తక్కువ ఉంది. అప్పుడే మన రెప్ప సత్యనారాయణ మాస్టర్ ఇక్కడ డయాస్ దగ్గరికి వచ్చున్నారు. 1974 సంవత్సరంలో ఇక్కడ 10th క్లాస్ చదివాను. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నేను హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మా కుటుంబంలో దాదాపుగా 10 మంది ఇక్కడ ఈ స్కూల్లోనే చేయాలి. అందరూ కూడా మంచి విద్యగా అభ్యసించారు. కాబట్టి ఇటువంటి స్కూల్ జనరల్గా చదవాలని చెప్పి కోరుకుంటూ నా వంతు ఏదైనా చేయవలసిన ఇది ఉన్నట్లయితే నేను చేస్తాను చెప్తూ అందరికీ ఒకసారి నమస్కారాలు చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలకి నా కృతజ్ఞతలు చెప్తూ మా యొక్క 74వ సంవత్సరం యొక్క బ్యాచ్ తరఫున హృదయపూర్వక వందనాలు తెలుసుకుంటాం. తర్వాత ఈ స్కూల్లో క్రమశిక్షణతో పాటు శుభ్రత కూడా నేర్పించారు సోమశేఖర మాస్టర్. తన దూకురాకపోతే ఈ గ్రౌండ్ చుట్టూ కూడా తిప్పించి చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ స్పోర్ట్స్ కూడా బాగా ఆడించేవాడు. వందనాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి 1974లో 10th క్లాస్ ఇక్కడి నుంచి పాస్ అయ్యి విజయవాడలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. మాకు అప్పట్లో ఎన్ఎస్ రామకృష్ణ గారు, దేవేంద్ర మాస్టర్ కూడా వారే కారణమయ్యారు. కాబట్టి వారు నేర్పిన కాన్సెప్ట్డే మాకు జీవితంలో ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడిందని. ఇప్పుడు మన వాళ్ళంతా ఎవరు అన్నిగా భావించదు. ఎవరికైనా మా సైడ్ నుంచి సహాయం కావాలంటే కాంట్రాక్ట్ చేయండి అంటే అది జరిగే పని కాదు. దేవుడి గుళ్ళో పెళ్లి అందరూ పెద్దలాగానే ఉంది, పెళ్లి నెల గంట ఎవరు కడతారన్నది. ఎవరికి తోచిన సాయం వాళ్ళు 116లో 1116లో 100 సేవలు తెలుసుకుంటే కంపల్సరీ ఆ సాయం కావాలంటే కాంట్రాక్ట్ చేయండి అనేది కొంచెం దగ్గర అనిపిస్తుంది.
వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మనం స్పేర్ చేయం, మనం పని చేయం, మనం ఈ టైంకి వచ్చాం. రాత్రి నేను అతిథి వెంకటేశ్వరం ఫోన్ చేస్తే ఎంతకాలం ఉన్నా ఉన్నాడు, 8:30కి చల్లు ఏర్పాట్లో ఉన్నా ఉన్నాడు. ఏంటంటే పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కోఆర్డినేటర్స్ కి కోఆపరేట్ చేసి ఎంకరేజ్మెంట్ ఉంటే వాళ్ళు దేనికైనా ముందుకెళ్ళడానికి బాగుంటుందని చెప్తున్నాం. 1974 బ్యాచ్ ఇప్పుడు ఇంతమంది కలుసుకున్నాం. అప్పుడు మర్చిపోయిన లేడీస్ అంతా కూడా 36 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. సత్యవతి, వరలక్ష్మి, ఇంకా మిగిలిన మమ్మల్ని కూడా కలుసుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా జయలక్ష్మి నిధులు అందరూ అట్లా ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి ఫ్యామిలీస్ మంచి చెడు పెళ్లిళ్ళు పేరెంటాలు అన్ని కూడా ఇక్కడి నుంచి ఒకరితో ఇంట్రాక్షన్ ఉంది. కాబట్టి దయచేసి మా సహాయం కావాలంటే అన్న మాట ఇది కాకుండా బిఫోర్ వెళ్ళే లోపల మీ అందరూ అన్నిగా భావించకుండా మీకు చేతనైన సాయం చేస్తే ఇంకా బాగుంటుంది. వీళ్ళు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే రోజుకి మళ్ళీ మనం బెనిఫిట్స్ కూడా ఆశించవచ్చు. థ్యాంక్ యూ. డెవలప్ చేయగలిగితే ఎవరు ఒక్కరు కూడా రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని దృష్టిలో పెట్టి నేను చేతనైన సహాయం అనేది చేస్తాను. అది ఏది బట్టి క్షమించండి. కొంచెం బయట వాళ్ళండి